పీపుల్. సో ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూషన్ అనమాట. నేను లాస్ట్ టైం మేము పాలకొల్లు వెళ్ళామని చెప్పాను కదా, ఆ తర్వాత అయితే వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఆ రోజు అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి దిండి అనమాట. ఆర్వీఆర్ సరోవర్ ఉంటుంది కదా, క్లబ్ మహేంద్ర వాళ్ళది రిసార్ట్స్, అక్కడైతే స్టే చేసామన్నమాట. లాస్ట్ దాకా వీడియో అయితే చూడండి, మీకు మార్నింగ్ వ్యూ నైట్ వ్యూ అంతా అయితే ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే పాలకొల్లు అయితే నియరెస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. సో రైల్వే స్టేషన్ కూడా అక్కడికి దగ్గరగానే ఉంటుంది ఒకవేళ ట్రైన్ ద్వారా రీచ్ అవ్వాలంటే. సో మేమైతే ఒంగోలు నుంచి వచ్చాము కాబట్టి మేము ఒంగోలు మచిలీపట్నం హైవే మీద అయితే వచ్చాము. సో ఆ రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఒంగోలు వైపు నుంచి వచ్చే వాళ్ళైతే ఆ రోడ్ ట్రై చేయండి. విజయవాడ ఆ రూట్ కంటే ఇదైతే కొంచెం షార్ట్ డిస్టెన్స్ అనేది మనకి తగ్గిద్ది. అండ్ మనకి ట్రాఫిక్ అవన్నీ కూడా ఎక్కువ ఉండవు అన్నమాట. అండ్ రూమ్ కూడా ఇంకా రూమ్స్ అంటే ఇంకా చెప్పవసరం లేదు, క్లీన్గా నీట్గానే ఉంటాయి. సో ఇంకా పిల్లలు రూమ్కి రాగానే ఇంకా వాళ్ళ గొడవ తెలిసిందే కదా, అన్నీ తిరిగి అన్నీ అవి ఏమేమి ఉన్నాయో అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత వెంటనే అయితే గొడవ అనమాట, పూల్కి వెళ్ళాలని. ఇప్పుడే కాదు ఈవినింగ్ వెళ్దాంలే నాన్న అంటే ఇంకా ప్లే ఏరియాకి వెళ్దామని అయితే తీసుకొని వెళ్తున్నారు. అక్కడైతే కొంచెం సేపు ఒక ½ అన్ అవర్ అయితే ఆడుకున్నారనమాట. కొన్ని అయితే లేవు, పైన రోప్ వే ఉంది కదా కనిపిస్తుంది కదా, అదైతే లేదనమాట. రోప్ వేస్కి సంబంధించినవన్నీ అయితే ప్రెజెంట్ క్లోజ్లో అయితే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. అండ్ ఇవైతే ఉన్నాయి, ఇదోండి ఇది రోప్ వే లేదు, మామూలుగా జస్ట్ లిటిల్ రైన్ అయితే పడుతుంది. సో అందుకని చెప్పి ఏమైనా క్లోజ్ చేశారో ఏమో. అయితే పెద్ద వర్షం ఏం కాదు, జస్ట్ మనకి ఫాగ్ ఎట్లా మంచెల్లా పడుతుందో అట్లా అయితే పడుతుందన్నమాట వర్షము. సో స్లిప్పరీగా ఉంటుందని చెప్పి మేబీ క్లోజ్ చేసి ఉండొచ్చు. మేము స్టే చేసిన 1 day స్టే చేసాము, అంటే ముందు రోజు వచ్చి ఆ పక్క రోజు 12 o'clock అలా వెళ్ళామన్నమాట. ఆ 2 daysలో అయితే ఏమీ ఓపెన్ అయితే చేసేం లేదన్నమాట. ఇంకా ఇక్కడ ప్లే ఏరియా అయిపోయాక మళ్ళీ టేబుల్ టెన్నిస్ ఆడాలంట, అక్కడికైతే తీసుకొని వెళ్ళారు. సరే ఇంకా తిప్పుతూనే ఉన్నారు. సరే మీరు ఆడుకోండి నాన్న అని చెప్పేసి నేనైతే రూమ్కి అయితే వచ్చానమాట. సో ఇంకా వచ్చిన 5 minutesకి అయితే వచ్చేసారు వాళ్ళు కూడా. ఇంకా వచ్చి వాళ్ళు ఏం చేసేసారో తెలుసా, అక్కడ టీ కాఫీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రయోగం చేసి అయితే నన్ను తాగమని ఇచ్చారు. నేనైతే టేస్ట్ కూడా చేయలేదులేండి. ఇంకా తర్వాత అయితే పక్కనే ఈ రిసార్ట్స్కి పక్కనే మనకి గోదావరి రివర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ అది ఎలో అయితే లేదనమాట. ఇది ఉంటుంది కదా, ఫెన్స్ అయితే వేసి ఉన్నారు. సో మేము ప్రెజెంట్ అయితే అంతలోపు ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా అయితే ఇది ఉంటుంది కదా జట్కా బండి, అదైతే ఇస్తారనమాట. రిసార్ట్స్ మొత్తం అయితే తిప్పుతారు. సో మేమైతే అది గుర్రం బండి ఎక్కేసి అయితే అంతా అయితే తిరిగాం. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకా అట్లా మధ్యలో అతను జట్కా బండి అతను ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట. అతనికి లొకేషన్ తెలుసు అనమాట ఎక్కడెక్కడ అని. అక్కడ ఆగి మనం అడగకుండానే తనే ఫొటోస్ క్లిక్ చేస్తున్నారనమాట. ఇంకా అంతలో కొంచెం సేపు ఉయ్యాలుగుతుంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి పక్కన బోటింగ్ ఉంది కదా, వెళ్ళేసి వద్దాం ఒకసారి చూద్దాము ఉందో లేదో. ఆ జట్కా బండి అతన్ని అడిగితే తనేమన్నారంటే వర్షం పడుతుంది కదా ఉండకపోవచ్చు అన్నట్టు చెప్పారు. ఇక్కడ ఫిష్ కనిపించింది, వీడియోలో అయితే కనిపించలేదు అనుకుంటా. బుజ్జి ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి. మా కోతి పిల్ల చూడండి, కోతి జపం చేస్తున్నట్టు చేస్తుంది. ఇంకా చూడండి వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్గా ఉందన్నమాట, మొత్తం గ్రీనరీనే. అండ్ వెనకాల అయితే మనకి లోటస్ ఫ్లవర్స్ అండ్ ఇవి వాటర్ లిల్లీ అంటారు కదా, వాటిని తెలుగులో ఏమంటారు, తామర పూలు, కలువ పూలు, అవైతే
చాలా ఉన్నాయన్నమాట. అండ్ తామరాకు డిఫరెంట్గా అయితే ఉంది, పెద్దదిగా. నేను ముందు వీడియోలో మీకు అయితే చూపిస్తాను. అండ్ బోటింగ్ అని చెప్పాను కదా, బోటింగ్కి అయితే వెళ్తున్నామన్నమాట. అయితే బోటింగ్ వచ్చేసేసి మనకి ఇక్కడ ఈ రిసార్ట్స్ పక్కనే మనకి ఏపీ టూరిజం వాళ్ళది హరితో రిసార్ట్స్ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి అయితే మనం బోటింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసేసి 10 రూపీస్ అనమాట, అంటే లోపలికి వెళ్ళడానికి. అండ్ బోటింగ్కి కూడా చాలా తక్కువే, 80 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకి అయితే లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకే 80 రూపీస్ అయితే ఉండింది. అయితే వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి కదా, మేమైతే భలే ఎంజాయ్ చేసాము. నాకైతే ఈ ట్రిప్లో బోటింగ్కి వెళ్ళింది అయితే బాగా నచ్చింది. ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా అయితే ట్రై చేయండి బోటింగ్ కూడా. అండ్ ఇవే అన్నమాట. ఇక్కడ ఏంటంటే బోటింగ్కి ఒక 10 to 15 మెంబర్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తారంట. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు లక్కీగా 10 మెంబర్స్ దాకా ఉన్నారనమాట. సో అందరం కలిసి అయితే బోటింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ టైం ఇట్లా వెళ్ళడం వాళ్ళని, అంటే మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు వెళ్ళాం కానీ, బట్ ఇంత పెద్ద రివర్లో, గోదావరి అంటే పెద్ద రివర్లో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఇంకా మా పాప అయితే కొంచెం అది భయపడుతూ ఉందన్నమాట, అందుకే అంత యాక్టివ్గా అయితే లేదు. సో ఇంకా లాస్ట్ దాకా అయితే అలానే ఉంది. బాబు మాత్రం కొంచెం చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, కొంచెం పెద్దవాడు కాబట్టి వాడికి అంత భయం అనిపించట్లే. ఇంకా పాపకు మాత్రం చివరి దాకా అలానే కూర్చుంది భయపడుతూ అయితే, ఏం మాట్లాడకుండా. మామూలుగా అయితే బాగుడికాయ వాగుతూ ఉంటుంది అన్నమాట. సో చెప్తుంది తర్వాత రూమ్కి వచ్చాక, ఎందుకు అలా ఉన్నావు డల్గా అంటే, భయం వేసింది మమ్మీ అని చెప్పి చెప్తుంది. ఇంకా చూడండి మా వాడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడు ఈ అనరా అంటే వాడు అనట్లేదు, వాడికి పన్ను ఊడిందనమాట, ఇంకా రాలేదు. అండ్ ఇది వచ్చేసేసి మనం కేరళలో కానీ స్టే చేయొచ్చు కదా బోట్లోనే, బోట్ హౌస్ అలా ఉంది అక్కడ కూడా. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం. ఇవి వచ్చేసి ఇక్కడ బర్డ్స్ అన్నమాట. ఇక్కడ ఇది కొలనుంది కదా, అందులో అయితే ఈ బర్డ్స్ అన్నీ వస్తున్నాయి. అవే చూపిస్తున్నాడు మా బాబు. మమ్మీ అక్కడ బర్డ్ వచ్చింది చూడు, ఇందాక చూసిన బర్డ్. అండ్ కింగ్ ఫిషెస్ కూడా వచ్చాయి, కానీ వాటిని క్యాప్చర్ చేసేలోపు అవి అయితే ఎగిరిపోతున్నాయి అన్నమాట. అవి ఫిషెస్ని తినడానికి సడన్గా వెళ్ళి ఫిష్ తీసుకొని సడన్గా అట్లా చెట్టు ఎక్కిపోతున్నాయి. వాటిని అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. మేమైతే దాదాపు ఒక 5-6 కింగ్ ఫిషెస్ అయితే చూసామన్నమాట. అండ్ తర్వాత అయితే పూల్కి అయితే వెళ్ళాము. వచ్చినప్పటి నుంచి మా బాబు అయితే ఒకటే పూల్కి వెళ్దామని గోల. వాడికి పూల్కి వెళ్ళి అక్కడ ఆడుకోవడం అంటే ఇష్టం అన్నమాట. సో ఇంకా వాడు ఒకటే గొడవ చేస్తుంటే, ఇంకా మేము ఎక్కడ తీసుకెళ్ళామా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎందుకు తీసుకెళ్ళాం నాన్న, తీసుకెళ్తాంలే అని చెప్పంటే, ఇంకా మధ్యాహ్నం అయితే సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా వినిపించుకోలా, వెళ్ళాల్సిందే అని చెప్పంటే ఇంకా తీసుకొని వచ్చాను. ఇంకా 1 hour తర్వాత అట్లా అయితే ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం సేపు అయితే బాల్కనీలో కూర్చొని పిల్లలు అయితే ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా మా వాడు కూర్చున్నంతసేపు కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళేసి అయితే మళ్ళీ వాటర్ అందులో వేసేసేసి హీట్ చేసి మళ్ళీ ఏదో కాఫీయో టీయో ఏదో ప్రిపేర్ చేశాడు. వాడికి సరదా ఏంటో, వాడికి అట్లాంటివి చేయాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట. కుకింగ్వి కూడా నేను చేస్తుంటే వచ్చి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాడు. ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇవి వీల్స్ అయితే ఫస్ట్ మనకి రాజులు సంథింగ్ రాయల వారు సంథింగ్ ఏదో రాజు తెప్పించారంట అప్పుడు వీల్స్. అక్కడ మ్యాటర్ అయితే రాసింది, నాకైతే సరిగ్గా గుర్తులేదు, అందుకని నేను మొత్తం అయితే మీకు చెప్పలేకపోతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంక రెస్టారెంట్ అయితే నా మొత్తం నైట్ వ్యూ అనమాట. అండ్ పక్కన అయితే అది కనిపిస్తుంది కదా మనకి పాండ్, అదైతే ఇప్పుడు నైట్ టైంలో అంత కనిపించట్ల లోపల నుంచి. నేను బయట నుంచి అయితే కొంచెం షూట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తుంది. పాప అయితే నిద్రపోయింది, డిన్నర్ కూడా తినకుండా. ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచింది, మమ్మల్ని లేపింది. మేము మార్నింగ్ ఫామ్ హౌస్లో ఉన్నాం కదా, ఇంకా అప్పటి నుంచి తిరుగుతూనే ఉంది. ఇంకా అందుకని డిన్నర్ చేయకుండా పడుకుందనమాట. అండ్ ఇది వచ్చేసేసి మార్నింగ్ అప్పుడే లేచాము.
9 ఏమో అయిందనమాట. సో ఇంకా ఎదురుగా అయితే రెస్టారెంట్ దగ్గర అయితే హడావుడిగా ఉందన్నమాట. ఎవరో వీళ్ళు ఎమ్మెల్యేస్ ఎవరో వచ్చారంట మన అక్కడ. వాళ్ళు ఎవరో అయితే నాకైతే తెలియదు నేమ్స్. సో అక్కడ అందుకని చెప్పి వీళ్ళు పోలీసెస్ అండ్ వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్నారనమాట. సో అండ్ ఈ పైన నుంచి అయితే చెప్పాను కదా లోటస్వి పెద్ద పెద్ద ఆకులు అని చెప్పి, ఏదో విక్టోరియా ఏదో పేరు కూడా ఉంది వీటికి. దీని మీద అయితే మన ఈ ఆకులు చిన్న పుట్టిన బేబీస్ ఉంటాయి కదా, 3 to 4 kgs బేబీస్ అంత వెయిట్ ఉన్న బేబీస్ కూడా బేర్ చేయగలదంట ఆకు. అంటే మనం ఆకు మీద పడుకోబెడితే ఆ ఆకు అయితే వంగిపోకుండా అయితే ఉంటుందంట. సో ఎవరైనా కానీ కోనసీమ వెళ్తే మాత్రం తప్పకుండా అయితే దిండిని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయి పక్కన. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇంకా మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ. నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండ్ చికెన్ కర్రీ కూడా ఇంక్లూడ్ చేశారు. అండ్ నెక్స్ట్ జ్యూసెస్ అన్నీ అయితే ఇంక్లూడ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే డీసెంట్గా బాగానే ఉందన్నమాట. అండ్ కొన్ని ఫ్రూట్స్. ఇంకా తర్వాత యాజ్ యూజువల్ మా పిల్లలు మళ్ళీ పూల్కి వెళ్దామని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదా, అడిగేదాకైతే పూల్లో అయితే ఆడుతూ ఉన్నారనమాట. మా పాప చూడండి, ఎదురా వచ్చిన ఆవిడైతే నవ్వుతున్నారు దాని డ్రెస్ చూసి. ఇంకా నేను మీకు నిన్న చెప్పా కదా, నిన్న నైట్ ఇది గోదావరి రివర్ ఇక్కడ ఈ రిసార్ట్స్ నుంచి కూడా కనిపిస్తుంది అని చెప్పి ఒకసారి మీకు ఆ రివర్ కూడా చూపిస్తాను, చూడొచ్చు. బట్ బయట వాళ్ళు అక్కడ రివర్ వైపు నుంచి లోపల రిసార్ట్స్లోకి వస్తారని చెప్పి వీళ్ళైతే ఫెన్స్తో అయితే క్లోజ్ చేశారనమాట. సో అందుకని చెప్పేసేసి మనకి రివర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే యాక్సెస్ లేదనమాట. మనం వెళ్ళాలి అనుకుంటే పక్కన ఏపీ టూరిజం వాళ్ళది దగ్గరికి వెళ్ళాల్సింది, దాంట్లో టికెట్ తీసుకొని అయితే వెళ్ళాల్సిందే. ఇద్దండి ఇదే అన్నమాట మంచిగా. సో మీరైతే కోనసీమలో ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఆ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకైతే షేర్ చేస్తాను. సో ఇంకా తర్వాత అయితే ఇంకా పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లల్ని అయితే పూల్ దగ్గర ఉంచేసి నేనైతే మీకు చూపిద్దామని చెప్పి రివర్ని అయితే వచ్చానన్నమాట. అండ్ ఇటువైపు నుంచి ఇందాక హట్ చూపించాను కదా, ఆ హట్ కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది కదా రివర్ దగ్గర. అండ్ ఇంకా వీళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. యాక్చువల్లీ అయితే టెంపుల్కి, అంతర్వేది టెంపుల్కి వెళ్ళాలి. బట్ అయితే వేరే వర్క్ ఉండేసేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళకుండా, చెప్పాను కదా ఎమ్మెల్యే అతను అని చెప్పి, అతను అయితే చక్కగా కూర్చొని ఉయ్యాలుతో ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఉన్నారు. ఒక 2-3 ఎమ్మెల్యేస్ ఎవరో వచ్చారనుకుంటా. నెక్స్ట్ ఇంక తర్వాత అయితే రెడీ అయిపోయి ఇంకా కొంచెం సేపు అయితే ఉయ్యాలు ఊగుతాం మమ్మీ అని చెప్పేసి అంటే అక్కడికైతే తీసుకొచ్చాను. ఇంకా మళ్ళీ ఇంకొకసారి జట్కా బండి అయితే ఎక్కారనమాట. సరే పోనీలే అని చెప్పేసేసి వాళ్ళ సరదా ఎందుకు కాదనాలని చెప్పి నేనైతే ఎక్కించేశాను. చూడండి అసలు ఎంత ఆనందంగా ఉన్నారు. చూస్తూ ఉంది మా పాప అయితే అన్నీ. ఇంకా మా వాడు నేనైతే ఇటువైపు కూర్చున్నాము. పాపని కూర్చోమన్నా యాక్చువల్లీ నా దగ్గర. ఇంకా ఆమె నేను ధైర్యంగా నేను అటు కూర్చుంటానని చెప్పి అయితే కూర్చుందనమాట. అండ్ ఇవి మీకు పెద్ద ఆకులు అని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు జట్కా బండిలో అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. మీరు చూడొచ్చు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ ఇవి వచ్చేసేసి విల్లాస్ అన్నమాట. ఇటువైపు ఒక 2 విల్లాసో ఏమో ఉన్నాయి. అంటే మనకి సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి, విల్లాస్ కూడా ఉన్నాయి. ఎవరైనా ఎక్కువ పర్సన్స్ వచ్చినప్పుడు అయితే విల్లా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సిట్టింగ్ ఏరియా ఉంది కూర్చోడానికి. మధ్యలో అయితే కొన్ని సిట్టింగ్ ఏరియాస్ కూడా మనకి గ్రీనరీ మధ్యలో అయితే ఇచ్చారు.
నేను ఇక్కడ వెళ్ళిన దగ్గర అయితే ఒక్క స్పాట్ అయితే చూపించాలా. అది సిట్టింగ్ ఏరియా అనమాట, గ్రీనరీ మధ్యలో. నాకేమో అక్కడ ఏమైనా పురుగులు అట్లా ఉంటాయో ఏమో అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట. ఇద్దండి విక్టోరియా ఇది లీఫ్ అని చెప్పాను కదా, ఇదే. అక్కడేమో లోటస్ ఫ్లవర్ అయితే ఉంది. ఇదిగోండి ఇవైతే లోటసెస్ అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి ఇవి కలువ పూలు అయితే ఉన్నాయి ఇటువైపు కొన్ని. అవి అయితే ఒక 3 కలర్స్లో అయితే ఉన్నాయి, వైట్, పింక్ అండ్ బ్లూ. బ్లూ అయితే నాకు కనిపించడానికి అక్కడ కింగ్ఫిషర్ అయితే ఉందన్నమాట. అది జూమ్ చేస్తున్నాను కానీ మీకు చూపించడానికి అయితే అవ్వట్లా. అది అదోండి ఇక్కడ జూమ్ చేశాను, లైట్గా కనిపిస్తుంది కానీ అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. అండ్ చెప్పాను కదా ఆ కలువ పూలు అయితే అక్కడ బ్లూ కలర్లో అయితే ఉందన్నమాట. బ్లూ కూడా కాదు, పర్పుల్ కలర్లో ఉంది. బట్ నేను తీస్తుంటే అదొక వేరే కలర్లో అయితే వస్తుందన్నమాట. సో మొబైల్లో ఏమన్నా ఫిల్టర్ వల్ల మరి ఏమో అయితే. అండ్ ఇది ఒక ఫొటోస్ తీసుకునే ఒక స్పాట్. మొత్తానికైతే మనకి ఎటు చూసినా అయితే ఈ పాండ్, అందులో లోటస్ ఫ్లవర్స్, ఆ పక్షులు అన్నీ భలే కనిపిస్తూ ఉంటాయి. పక్కనే కొంచెం ముందుకెళ్తే గోదావరి రివరు. నేచర్లో అయితే మేము మంచిగా అయితే ఈ 2 days అయితే స్పెండ్ చేసామన్నమాట. సో మీరు కూడా వెళ్తే కనుక తప్పకుండా అయితే విజిట్ చేయండి. అండ్ ఇటువైపు కూడా ఒకటి ఆర్వీఆర్ వాళ్ళదే కడుతున్నారు. అండ్ ఇవి పక్కన ఇవేవో రిసార్ట్స్ అన్నమాట. అంటే నేమ్ అయితే నాకైతే కనిపించలేదు. మీకు చెప్దామంటే ఇది మన ఆర్వీఆర్ దానికి రెండిటికి మధ్యలో ఒక వే ఉంది. ఆ వేలో నుంచి వెళ్తే మాత్రం మనకి ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ వస్తాయి. ఇటు ఒకవైపు ఆర్వీఆర్ సరోవర్, ఇటువైపు కూడా కొత్తగా ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళదే. అండ్ ఇది మొత్తం గోదావరి ఇవి పిల్ల కాలువలు అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. నరసాపురం ఊరు ఉంటుంది కదా, అది పాలకొల్లు పక్కనే. అక్కడ కూడా అక్కడి నుంచి అయితే మొత్తం ఇట్లా పిల్ల కాలువలే ఊరికి ఒకవైపు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. అటువైపు వెళ్ళాలంటే మధ్యలో వంతెనలు కట్టుకొని అయితే వెళ్తున్నారు. అండ్ నరసాపురంలో అయితే నాకు దాని నేమ్ అయితే ఐడియా లేదు. ఈ బ్రిడ్జ్ గమనించారా? మనం బోట్లో వెళ్ళాము కదా, అప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా, అదే ఆ బ్రిడ్జ్ మీద మేమైతే ఇప్పుడు వెళ్ళాము. అండ్ నరసాపురం అని చెప్పాను కదా, నరసాపురంలో అయితే మనకి ఇవి బోట్స్ ఉంటాయి కదా, బోట్స్లో మూవీస్లో చూపించినట్టు బైక్స్, కార్స్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తాము కదా, దాని నేమ్ అయితే నాకు తెలీదు. అదైతే ఉంది, అక్కడికైతే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళే దారిలోనే ఒకసారి చూద్దామని చెప్పి అయితే వెళ్ళాము. మీకు దాని నేమ్ తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. అక్కడ వాళ్ళు నేమ్ చెప్పారు కానీ నేనైతే మర్చిపోయాను అనమాట. అప్పుడే మేము వెళ్ళిన టైంకి అయితే ఒకటి వచ్చిందనమాట. ఇంకా అది ఒడ్డుకు వచ్చింది, అన్నీ అయితే దిగుతున్నాయి, కార్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? సో నాకు వచ్చినంత వరకు అయితే నేను మంచిగానే షూట్ చేసి పెట్టానని చెప్పాను అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి. అండ్ ఇంతటితో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేయండి. బాయ్ బాయ్.